మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు మంచి టాలెంట్ ఉన్న లీడర్ అయినోళ్ళ సారుకు రాజకీయ చక్రం తిప్పచ్చుడే కాదు, ఆర్టీసీ బస్సు స్టీరింగ్ చక్రాలను కూడా అద్భుతంగా తిప్పొస్తుంది. అర్థం కాలే కదా? ఆర్టీసీ బస్ ఎక్కి డ్రైవర్ సీట్ల కూర్చొని స్టీరింగ్ తిప్పుకుంటా మునుగోడు పబ్లిక్ను ఊర్లకు సాగనంపుతున్నాడు సారు. కావాలంటే చూసిరా పోర్రి. అమ్మో చూసిరమ్మంటే కాల్చొచ్చే రకం లీడరే కదా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ సార్ అయితే. ఇగో నియోజకవర్గానికి 6 కొత్త బస్సులు మంజూరు చేపించి రిబ్బన్ కత్తిరించి ఓపెనింగ్ చేసుడే కాదు, ప్యాసింజర్లను ఎక్కించుకొని బస్సు నడిపి స్వయంగా డ్రైవర్ లెక్క మారిండు. మొదలు ఒట్టిగా బస్సు ఎక్కి దిగుదాం అనుకున్నట్టుండు. మరి మళ్ళీ ఏమనిపించిందో కానీ డ్రైవర్ను జరగమన్నట్టు సైగ చేసి లేపి ఆ సీట్లో కూర్చొని స్టీరింగ్ పట్టిండు. అరే నీళ్ళొల్లి సల్లగుండా జర సైస రాదురన్నా. సార్కు గేర్ ఏడుందో బ్రేక్ ఏడుందో చూసుకొని స్టార్ట్ చేయకుండా కన్ఫ్యూజ్ చేయబడుతుంది. అరే నీ ఆరన్ చల్లగుండో, సారేమన్నా కారు నడుపుతుండా అన్న? హారన్ కొట్టు, బ్రేకులొత్తు, ఇండికేటర్ అయ్యని దమ్ము దమ్ము చేయబడుతుంది. ఆయనతో కన్ఫ్యూజన్లో బ్రేక్ అనుకొని ఎక్సిలేటర్ దొక్కితే ఇంకేమైనా ఉంటుందా? ఇక రైట్, మొత్తానికి స్టార్ట్ అయింది. ఇక అట్లా జరంత దూరం నడుపుకుంటా పోయిండు. మొన్న నడమ 2 నెలల కిందనే అనుకుంటా ఆర్టీసీ బస్ ఎక్కి ఫ్రీ బస్ ఎట్లుంది అని అమ్మ లెక్కలను అరుచుకుందామని అడగబోతే ఏముంది షాట్ల తవుడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్టే ఉంది అని మొగమాటం లేకుండా ముఖం మీదనే కొట్టినట్టు ముక్కిరిసి చెప్పిరు కొంతమంది అక్కలు. ఇక అది మనసులో పెట్టుకున్నట్టుండు. వెంటనే బస్సుల మంత్రి పొన్నం సార్కు ఫోన్ కొట్టి అర్జెంటుగా నా నియోజకవర్గానికి 1/2 ఆర్టీసీ బస్సులు ఏమని అడిగినట్టుండు. ఇక సారు కూడా సానుకూలంగా స్పందించి మంజూరు చేసిండని థ్యాంక్స్ కూడా చెప్పిండట. మొత్తానికైతే ఈ నడమ ఇరాం లేకుండా ఇంట్లో కూర్చోకుండా కాళ్ళకు శిఖరాలు కట్టుకున్నట్టే తిరుగుతుండు సార్. అయితే ఏదో పెద్ద టార్గెట్ పెట్టుకున్నట్టుండు అని అనుకుంటుర్రట సార్ను చూస్తున్న సాటి రాజకీయ నాయకులంతా.